శ్రీ గురుభ్యో నమ. ఇంకా మనం శ్రీ రాఖాడి బాబా వారి స్వామివారి యాత్రా విషయానికి వద్దాం. అలా క్షేత్ర దర్శనం చేసుకుంటూ కడకు 4/12/1968 తేదీ నాటికి వారిరువురు రాఖాడి బాబా వారి గురుస్థానమైన గణేష్పురికి చేరుకోగా అప్పుడు శ్రీ నిత్యానంద భగవాన్ వారి సంస్థకు ముఖ్య కార్యకర్తగా వ్యవహరిస్తున్న బాబావారి మిత్రుడు సహాధ్యాయి అయిన కుట్టిస్వామి గారు ఎదురయ్యారు. స్వామివారి దివ్యమంగళ రూపానికి ముగ్ధులైన కుట్టిస్వామి గారు వారిని గాఢాలింగనం చేసుకుని ఒక పీఠంపై ఆసీనులను చేసి ఆనందాశ్రువులతో వారిని తనివితీరా చూస్తూ ఆత్మానందం పొందారు. వారు బాబావారితో, నీవు ఉత్తమోత్తముడైన శిష్యుని సంపాదించుకున్నావు, నీ జన్మ సార్థకమైంది అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత వారు స్వామివారికి వస్త్రాలు పెట్టారు. అలా కుట్టిస్వామి గారు స్వామివారికి ప్రప్రథమంగా వస్త్రాలు పెట్టిన వారయ్యారు. తమ ఏకైక ప్రియ శిష్యుణ్ణి అలా ఆదరిస్తుంటే సంప్రీతులైన శ్రీ బాబావారు ఆనందంలో తేలుతూ, చూసావా శివ, ఇప్పటి వరకు వాళ్ళు నాకు కనీసం ఒక కౌపీనం కూడా పెట్టలేదు, కానీ నీకు వస్త్రాలు పెట్టి సన్మానించారు అంటే నీవు నీ పరమగురువు యొక్క పూర్ణానుగ్రహం పొందావన్నమాట అని అన్నారు. బాబావారు స్వామీజీ అక్కడున్నప్పుడు ఎన్నో రసవత్తరమైన మధురఘట్టాలు జరిగాయి. అందులో మచ్చుకు ఒకటి, ఏ భాషలోనూ వ్రాయడం కానీ చదవడం కానీ తెలియని ఆ గురుదేవుల సన్నిధిలో సకల కళా ప్రవీణులైన స్వామీజీ వారు తమ విద్యలను ప్రదర్శించక ఎంత అజ్ఞాతంగా ఉండేవారో ఈ ఉదంతం తెలియజేస్తుంది. నేవీలో ఉద్యోగం చేసే బాబావారి భక్తుడొకరు వారికి తరచుగా ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలు ఆంగ్ల భాషలో ఉండేవి. బాబావారికి ఎన్నో భాషల్లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యత ఉన్నా ఏ భాషలోనూ చదవడం రాయడం తెలిసేది కాదు. జ్ఞాని అయిన మహనీయుడు ఖచ్చితంగా విద్యావంతుడై ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు కదా. అలా ఆ భక్తుని దగ్గర నుండి ఎప్పుడు తమకు ఉత్తరం వచ్చినా బాబావారు కొంత దూరంలోనున్న ఆంగ్ల భాష తెలిసిన వారి వద్దకు వెళ్ళి ఉత్తరం చదివించుకొని వచ్చేవారు. స్వామీజీ వారిని ఆశ్రమం దగ్గరనే ఉండమని, తాను ఉత్తరం చదివించుకొని వస్తానని రాఖాడి బాబావారు వెళుతున్నా తనకు ఆంగ్ల భాష వచ్చునని స్వామీజీ ఎన్నడూ తమ గురువు గారికి తెలపలేదు. ఇలా ఉండగా ఒకరోజు బాబావారు ధ్యానంలో ఉండగా కొందరు ఆంగ్లేయులు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమం వెలుపలనే ఉన్న స్వామివారిని వారేవో వివరాలు తెలుపమని ఆంగ్లంలో అడిగారు. వారప్పుడు తాము మాట్లాడుతుంటే గురుదేవుల ధ్యానానికి భంగం అవుతుందేమోనని వాళ్లను దూరంగా పిలుచుకు వెళ్ళి ఆంగ్లంలో తగు సమాధానాలు ఇచ్చి పంపారు. ఈ తతంగమంతా బాబావారు ఒక గంట గమనిస్తూనే ఉన్నారు. వచ్చిన ఆంగ్లేయులతో తన శిష్యుడు అనర్గళంగా ఆంగ్ల భాషలో మాట్లాడటం బాబావారికి చాలా ఆనందాన్ని కలిగించింది. శివ, నీకు అంగ్రేజీ భాష వచ్చునా? వాళ్లతో ఎంత చక్కగా మాట్లాడావో. ఉత్తరాలు చదివించుకొనడానికి నేను అంత దూరం నడిచి వెళ్తున్నా నీకు అంగ్రేజీ వచ్చునని ఎందుకు చెప్పలేదు శివ అని బాబావారు అడగగా స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి వినమ్రులై మౌనం వహించారు. స్వామీజీ ఆంతర్యాన్ని గ్రహించిన బాబావారు, అలాగా, చాలా సంతోషం శివ అని శిష్యుని వంక చూస్తూ ప్రేమాభిమానాలు వర్షిస్తూ అన్నారు. ఆ తర్వాత భక్తులు ఈ విషయమై స్వామివారిని అడగగా వారు, శిష్యుడైన వాడు తనకు ఏ రంగంలోనైనా తన గురువును మించి ప్రావీణ్యత ఉన్నా ఆ విషయం పనికట్టుకుని గురువుగారికి తెలుపకూడదు. అది శిష్యధర్మం. ఒకవేళ గురువుగారే తనకు తాను ఏదో సందర్భంలో ఆ విషయం తెలుసుకుంటే అందులో శిష్యుని దోషం లేదు అని బోధించారు. చూసారా స్వామీజీ వారిది ఎంత విశిష్టమైన ఆచరణో. తాము గురు శిష్య సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మసూత్రాలను ఎలా పాటించి మనకు మార్గదర్శకులయ్యారో. అయినా ఈనాడు శిష్యులుగా భక్తులుగా వారిని ఆశ్రయించి వారి బోధనలను విని వారి ఆచరణను చూసి కూడా మనలో చాలామందిమి ఇంకా ప్రక్కదారుల్లో పయనించడం ఎంత శోచనీయం. స్వార్థరహితులైన సద్గురువులు తమ ప్రియ శిష్యుణ్ణి తమ సేవల నిమిత్తం తమ వద్దనే ఉంచుకోకుండా లోక కళ్యాణార్థం వారిని విడుదల చేస్తారు. బాబావారు కూడా అలానే చేశారు. 1969వ సంవత్సరం జనవరి మాసంలో తమ ఆశ్రమం నుండి శిష్యునికి వీడ్కోలు పలకాలని నిశ్చయించుకున్నారు. చెప్పవలసిన హితోక్తులను శిష్యునికి చెప్పారు. క్రూరమైన అడవి మృగాలు, విషనాగులు నివసించే అరణ్యాల కంటే పయోముఖ విషకుంభాల్లాంటి మానవులు నివసించే జనారణ్యాలే మహాప్రమాదకరమని, తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించారు. ప్రియాతి ప్రియమైన తమ శిష్యుని బాహ్య ప్రపంచంలోకి పంపుతూ గురుకృప నిన్ను సర్వదా కంటికి రెప్పలా కాపాడగలదని అభయం ఇచ్చారు. శివ, మరొక్క మాట. ఒకసారి పరుసువేది స్పర్శచే పసిడిగా మారిన ఇనుము మట్టిలో పూడ్చినా పెట్టెలో పెట్టినా అది పసిడిగానే ఉంటుంది. అలాగే భక్తి జ్ఞానముల బడసి బ్రహ్మ సాక్షాత్కారం నొందిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వేయజాలడు. వారు పెద్ద పని చేస్తున్నా చిన్న పని చేస్తున్నా అందులో ఆత్మసాక్షాత్కారపు వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. అర్థమయ్యిందా శివ? సరే, ఇక వెళ్ళిరా అంటూ దీవించి
మొదట దత్తస్వరూపులైన శ్రీ షిరిడీ సాయినాథుని దర్శించి అచ్చటి నుండి నీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం వెళ్ళు, నీకు నచ్చిన చోట స్థిరపడి నీ అవతార కార్యం కొనసాగించు అని ఆదేశించారు. కానీ శిష్యుని షిరిడీ పంపడానికి చేతిలో చిల్లి గవ్వలేదు. అట్లాగని నడిచిపొమ్మనటానికి మనసు రాలేదు. ఆశ్రమంలో అంతా గాలించగా దొరికిన 2 అణాలను చేతి ఖర్చులకై శిష్యుని చేతిలో పెట్టి క్షేమంగా వెళ్ళిరా శివా అని ఆశీర్వదించి పంపారు. పాద నమస్కారం చేసి పరమాత్మను విడిచి వెళుతున్న జీవాత్మ వలె భారంగా అడుగులు వేసుకుంటూ వెళుతున్న ప్రియ శిష్యుణ్ణి చూసి ప్రేమతో పూర్ణ అని పిలిచారు బాబావారు. పరుగున వచ్చారు స్వామీజీ. కాలినడకన అంత దూరం వెళ్ళాలంటే కష్టం శివా, ఈ కమండలం అమ్మి ఆ డబ్బుతో బస్సులో ప్రయాణం చేసి షిరిడీకి వెళ్ళు అంటూ తాము ఉపయోగించే కమండలాన్ని అందించారు. స్వామీజీ భక్తితో దానిని స్వీకరించి కళ్ళకద్దుకుని ఆ కమండలాన్ని తిరిగి బాబావారి పాదాల వద్ద ఉంచారు. గురువాత్సల్యానికి కన్నీటి పర్యంతమయ్యాడా శిష్యుడు. మీ శిష్యునికి మీరన్నీ పరిపూర్ణంగా అనుగ్రహించారు, అందులో నాకు అణుమాత్రమైనా సందేహం లేదు. కానీ మీ శిష్యునికి మీరింకా ఏదో ఇవ్వలేదని సందేహం మీకెందుకు వచ్చింది అంటూ ఆ కమండలం అక్కడే వదిలి కన్నీరు తుడుచుకుంటూ గబగబా ముందుకు సాగారు. శిష్యుడంటే నా శిష్యుడే శిష్యుడు, నా శిష్యునితో మరెవ్వరూ సాటిరారు అని అనుకుంటూ స్వామీజీ వెళ్తున్న వైపే బాబావారు చూస్తున్నారు. తెగిన ముత్యాల సరములాగా ఆనంద భాష్పాలు టపటపమని నేలరాలుతున్నాయి. అచ్చటనే ఉన్న బాబా భక్తుడొకరు దుఃఖావేశంతో, బాబా మన పూర్ణానందుడు పోతున్నాడు, వెళ్ళిపోతున్నాడని అంటుంటే బాబావారు లేదు లేదు, పూర్ణానందుడు పోవటం లేదు, ఇదిగో పూర్ణానందుడు వస్తున్నాడు అని అంటూ కారే తమ ఆనంద భాష్పాలను చూపారు. గురువుగారు ఒక మేరు నగధీరుడైతే శిష్యుడేమో అనర్ఘ సుగుణ రత్నాలున్న అగాధ జలనిధి వంటివారు. గురుదేవుల ఆదేశం మేరకు గణేష్పురి నుండి షిరిడీకి కాలినడకన బయలుదేరిన స్వామివారు సరిగ్గా అన్నపానీయాలు విశ్రాంతి లేక నీరసంతో నడుస్తూ నాసిక్కు కొంత దూరంలో స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో 2 కాళ్ళు లేనందున ఒక చెక్కపీటపై కూర్చొని 2 స్త్రీల సహాయంతో భిక్షమెత్తుకుని బ్రతికే ఒక భిక్షుక కుటుంబం అటువైపు వచ్చింది. పరమశివులైన స్వామివారి దివ్యమంగళ రూపానికి ముగ్ధులైన ఆ కుటుంబం ఎవరి సహాయంతోనో స్వామీజీని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఇల్లు అని చెబితే అది ఒక కాంక్రీటు వాటర్ పైపు. సుమారు 15 అడుగుల పొడవు, 4.5 అడుగుల వెడల్పు గల ఆ పైపు యొక్క ఒక ద్వారం మట్టితో మూయబడి ఉన్నది. మరోవైపు పాతగుడ్డలు, ప్లాస్టిక్ షీట్లతో కూడిన ఒక కట్టను వేలాడుతున్నది. ఆ పైపులోకి తీసుకొచ్చిన స్వామివారికి వాళ్ల శుశ్రూష వలన కాసేపట్లోనే స్పృహ వచ్చింది. అయితే స్వామివారు పూర్తిగా కోలుకునే వరకు వారిని వెళ్ళనీయకుండా ఆ భిక్షుక కుటుంబం భక్తి శ్రద్ధలతో వారికి 3 రోజులు శుశ్రూషలు చేశారు. వాళ్ల నిస్వార్థ సేవకు సంప్రీతులైన స్వామివారు ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగేటట్లు ఆశీర్వదించారు. ఇలాంటి ఒక సంఘటన స్వామివారి బాల్యంలో కూడా జరిగింది. అన్నపానీయాలు వర్జించి దీక్షాపరులై శ్మశానంలో ఏకాంతంగా గడిపే స్వామివారికి గణపతి అయ్యర్ అను పేరు గల ఒక చిన్న హోటల్ యజమాని భక్తి ప్రపత్తులతో రోజు 2 ఇడ్లీలు సమర్పించేవారు. అతని నిస్వార్థ సేవా ఫలితమన్నట్లుగా కాలగమనంలో చూస్తుండగానే అతను లక్షాధికారి అయ్యారు. అలా ఆ భిక్షుకుల సేవలందుకున్న స్వామివారు అక్కడి నుండి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక కడుపు నిండా నీరు త్రాగి విశ్రాంతికై దారి ప్రక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చున్నారు. అంతలో ఆ వైపే ఠీవిగా వెళ్తున్న ఒక వ్యక్తి స్వామీజీని చూసి ₹1 నాణ్యాన్ని దర్పంగా వారి వైపు విసిరేశారు. వెంటనే స్వామివారు చూడబోతే బాగా చదువుకున్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, మరి మీ సంస్కారం ఇదేనా, ఒక యోగిని గౌరవించే పద్ధతి ఇదేనా అని ఆంగ్లంలో అదరగొట్టారు. స్వామివారి అసాధారణ వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన ఆ వ్యక్తి క్షమాపణలు చెప్పి ఆ రాత్రికి వారిని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి తీసుకువెళ్లారు. విషయాలు విన్న ఆ వ్యక్తి మరునాటి ఉదయమే స్వామివారికి షిరిడీ వరకు టికెట్టు కొనిచ్చి పైగా పై ఖర్చులకని కొంత పైకం కూడా ఇచ్చి సాదరంగా సాగనంపారు. అయితే స్వామివారు ఆ టికెట్టును ఎవరికో ఇచ్చేసి కాలినడకనే షిరిడీ చేరుకున్నారు. ఇందులోని విశేషం ఏమిటంటే వారి పరమ గురుదేవులైన శ్రీ నిత్యానంద భగవాన్ వారు గణేష్పురి నుండి 2 సార్లు కాలినడకన షిరిడీని సందర్శించడం జరిగింది. అలా వారి పూజ్య గురుదేవులైన శ్రీ రాఖాడి బాబా వారు కూడా తమ గురుదేవులైన శ్రీ నిత్యానందుల వారు ఏ మార్గాన షిరిడీని సందర్శించారో అదే మార్గంలో వారు కూడా షిరిడీ సందర్శించారు. అతిరథ మహారథులైన ఈ 20 అడుగుజాడల్లోనే స్వామివారు కూడా అదే మార్గంలో కాలినడకన 1969వ సంవత్సరం జనవరిలో షిరిడీని సందర్శించడం విశేషం. ఆ సాయంకాలం స్వామివారు సాయినాథుల సందర్శనానికై సమాధి మందిరానికి చేరుకొని సాయినాథుడినే తదేకంగా తిలకిస్తున్నారు. సర్వజ్ఞులైన సాయినాథునికి స్వామీజీకి పరస్పరం తెలియనిదేమున్నది?
స్వామీజీ ఎవరో, తమ గురుదేవుల అనుమతితో ఏ సత్సంకల్పంతో తమ దర్బారునికిప్పుడు తరలివచ్చారో సర్వము తెలుసు కాబట్టే స్వామీజీని తనదైన శైలిలో సముచితంగా సత్కరించదలిచారు. సాయిదేవుని సంకల్ప ఫలితమా అన్నట్లు భక్తులెవరో సాయినాథుని విగ్రహానికి వేస్తున్న పూలమాల చిత్రాతి చిత్రంగా అందరూ చూస్తుండగా అలా అలా ఎగిరివచ్చి అవతార పురుషులైన స్వామీజీ వారి కంఠసీమను అలంకరించింది. ఆ సమయంలో స్వామివారు సాయినాథుని విగ్రహానికి దాదాపు 15 అడుగుల దూరంలో ఉన్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు స్వామీజీ వారు ఒక సామాన్య సాధువు కాదని చుట్టూ గుమిగూడి పాదనమస్కారాలు చేయ ప్రారంభించారు. ఫలితంగా ఆలయంలో త్రొక్కిసలాట ప్రారంభమై అచ్చటి కార్యక్రమాలకు ఆటంకంగా పరిణమించింది. కావున స్వామీజీ పక్కనే ఉన్న సంస్థానం వారి మేడపైకి వెళ్ళి ఒక గది తలుపులు తోసుకొని లోనికి వెళ్ళారు. ఆ గదిలో దాదాపు 55 సంవత్సరాల వయసు గల బాబా భక్తుడొకరు చావు బ్రతుకుల్లో ఉన్నారు. అతని పేరు రమణబాబా. మునుపు తమిళనాడులో రైల్వే డిపార్ట్మెంట్లో వేయింగ్ ఇన్స్పెక్టర్గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి శేష జీవితం సాయినాథుని సేవలో గడుపుతూ గత 15 సంవత్సరాల నుండి షిరిడీలోనే ఉంటున్న బాబా భక్తుడతను. సాయినాథుని సజీవ దర్శనం కావాలని పరితపిస్తూ నిద్రాహారాలు మానారు. ఎన్నటికైనా సాయి కరుణించకపోతాడా అనే నమ్మకంతో ఎదురుచూచి చివరికి అంతిమ గడియలకు చేరుకున్నారు. సరిగా ఆ తరుణంలోనే స్వామీజీ ఆ గది తలుపులు తోసుకొని సరాసరి రమణబాబా గారి దగ్గరకు వెళ్ళారు. అతనికప్పుడు తాను కోరుకున్నట్లుగా సాక్షాత్తు షిరిడీ సాయినాథుల వారి సజీవ దర్శన భాగ్యం కలిగింది. తన సాయిదేవుడు, తన సర్వస్వము అయిన ఆ కరుణామయుడు చిరునవ్వులు చిందిస్తూ తన వైపే చూస్తూ కరుణామృతం కురిపిస్తున్నారు. సంభ్రమాశ్చర్యాలతో రమణబాబా గారు లేని ఓపిక తెచ్చుకొని మెల్లగా లేచి భక్తి పారవస్యంతో బాబా బాబా అంటూ విలపిస్తూ స్వామివారిని సమీపించారు. తక్షణమే పళ్ళరసంతో ఉన్న ఒక గ్లాసు స్వామీజీ చేతిలో ప్రత్యక్షమైంది. నీ కోరిక తీరింది కదా, ఇకనైనా నీ నిరాహార దీక్ష ముగించు అని అన్నట్లుగా ఆ పండ్ల రసమున్న గ్లాసును రమణబాబా గారికి అందించి ఎట్లా వచ్చారో అట్లే వెన్నుదిరిగి వెళ్ళారు. అలా తిరిగి వెళుతున్నప్పుడు అతనికి సాయిబాబా స్థానంలో స్వామీజీ తమ స్వస్వరూప దర్శనమిచ్చారు. అంతలోనే సంభవించిన ఆ భౌతిక మార్పుకు రమణబాబా గారు నివ్వెరపోయారు. అది స్వప్నం కాదనటానికి తన చేతిలో ఇంకా అలానే ఉన్న పళ్ళరసం గ్లాసే సజీవ సాక్ష్యం. ఆ పండ్ల రసం తాగిన తక్షణం అతనిలోని నీరసం మాయమై నూతన జవసత్వాలు చోటు చేసుకున్నాయి. చూశారా ఆ భగవంతుని లీలా విలాసం? స్వామీజీ షిరిడీ క్షేత్రంలో ఒక వారం రోజులున్నారు. స్వామీజీ సాయినాథుడు వేర్వేరు కాదని, అదే నిజమైతే నేను పెట్టే పరీక్షల్లో స్వామీజీ నెగ్గాలని 11 సార్లు గోప్యంగా పరీక్షలు పెట్టారు రమణబాబా గారు. అన్నింటిలోనూ ఓడిపోయిన అతను స్వామీజీ సాయినాథుడు ఒకటేనని బోధపడి వారిని గురువుగా స్వీకరించి వారికి ప్రథమ శిష్యుడయ్యే భాగ్యాన్ని పొందగలిగారు. చివరకు షిరిడీ వదిలి తమతో పాటు బయలుదేరిన రమణబాబా గారితో కలిసి స్వామివారు మంత్రాలయం, కర్నూలు, ఆత్మకూరు మీదుగా 1969 ఫిబ్రవరి 2వ వారం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భూకైలాసమని పిలువబడుతున్న సుప్రసిద్ధమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ రమణబాబా గారు హటకేశ్వరాశ్రమంలో స్వామీజీతో పాటు దాదాపు 3 సంవత్సరాలున్నారు. మద్రాసులో అతనికి భార్యాపిల్లలున్నారని స్వామీజీ వారు తెలుసుకున్నారు. గడిచిన 18 సంవత్సరాలుగా అతనికి కుటుంబంతో సంబంధాలే లేవు. స్వామీజీయే అతన్ని స్వయంగా మద్రాసుకు తీసుకుని వెళ్ళి భార్యాపిల్లలతో కలిపి ఆ కుటుంబానికి అంతులేని ఆనందాన్ని ప్రసాదించారు. స్వామివారు రమణబాబా గారితో పాటు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహారుద్రయాగం, కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన మొదలుగునవి. జనసందోహం వల్ల వారికి ఉండటానికి ఎక్కడా వసతి లభించనందున ఆలయ సమీపంలోని తిరుపతి గెస్ట్ హౌస్లోనికి వెళ్ళి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలో ఆ గెస్ట్ హౌస్ పై అంతస్తు మొదటి గదికి తాళం వేసి ఒక ఆజానుబాహుడైన 40 సంవత్సరాల వ్యక్తి మెట్లు దిగి వచ్చి ఆలయానికి వెళుతూ ఏదో ఒక అజ్ఞాత శక్తి వెనుకకు లాగినట్లుగా తిరిగి వచ్చారు. వరండాలో ఉన్న స్వామీజీతో, మీకు అభ్యంతరం లేకపోతే నా గదికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, ఆ గదిలో నేనొక్కడే ఉన్నానని వినమ్రతతో ఆహ్వానించారు. ఆ వ్యక్తే అన్నంరాజు రామకృష్ణ గారు. అతని ఆహ్వానాన్ని మన్నించి వారిద్దరూ అతని గదిలోకి వెళ్ళగా అతను ఆలయానికి వెళ్ళిపోయారు. రమణబాబా గారు స్నానం చేసి బయటకు వెళ్ళగా స్వామీజీ స్నానమాచరించి విభూది రేఖలు దాల్చి జటలు విరబోసుకొని ఆ పరమశివునిలా పద్మాసన స్థితులై ధ్యాన నిమగ్నులయ్యారు. ఆలయం నుండి తిరిగి వచ్చిన రామకృష్ణ గారు తన గదిలోకి వెళ్లాలని యథావిధిగా తలుపులు తెరవగా బ్రహ్మవచ్చస్సుతో వెలిగిపోతూ అపర శివునిలా కూర్చొని ఉన్న స్వామీజీని, వారి చుట్టూ ప్రకాశిస్తున్న దివ్యతేజో వలయాన్ని చూసి విస్మయభరితుడై నిశ్శబ్దంగా తలుపులు మూసి ఆ అద్భుత దృశ్యాన్ని తలుచుకుంటూ బయట వరండాలోనే నిల్చుండిపోయారు.
గుంటూరు కారేపల్లి వాస్తవ్యులు షిరిడీ సాయినాథుని భక్తుడైన రామకృష్ణ గారు కొన్ని సంసార సమస్యల వలన ఆత్మహత్యే పరిష్కారమని అనుకుని శ్రీశైలం వచ్చారు. ఆ రోజు అతను ఆత్మహత్యకు సిద్ధపడి గది బయటకు రాగా పరమేశ్వరునిలా ఉన్న స్వామివారు కలవగా ఒక అంతఃప్రేరణ వల్ల వారిని తన గదికి ఆహ్వానించడం జరిగింది. కాసేపు తర్వాత స్వామీజీ గది తలుపులు తెరవగా రామకృష్ణ గారు లోపలికి వెళ్ళి వారితో కొంత చనువుగా ఆంగ్లంలో ఇలా ప్రశ్నించారు: వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అండ్ వై హ్యావ్ యూ కమ్ హియర్? మీరెక్కడి నుండి, ఎందుకు ఇక్కడికి వచ్చారు? వెంటనే స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు: ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ షిరిడి ఇన్ ఆర్డర్ టు సేవ్ యూ. ఐ హ్యావ్ కమ్. నేను షిరిడీ నుండి నిన్ను కాపాడటానికై వచ్చాను. అప్పుడు అతను వారితో తాను షిరిడీ సాయినాథుని భక్తుడనని అంటూ తన ఆర్థిక పరిస్థితి, ఛిద్రమైన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ, ఇప్పుడు చెప్పండి, ఇలా కష్టాల్లో కూరుకుపోయిన నన్ను మీరెలా కాపాడగలరు అని అడుగగా వారు నిజమైన గురువు భక్తుణ్ణి గమ్యం చేర్చగలరు అని అన్నారు. అప్పటికే స్వామీజీ పైన సదభిప్రాయం ఏర్పరచుకున్న రామకృష్ణ గారు, అయితే మీరు నాకు మంత్రోపదేశం చేస్తారా అని అడుగగా దానికి వారు అంగీకరించారు. ఆ మరునాడు ప్రాతకాలమే స్వామీజీ ఉపదేశ కార్యక్రమం ప్రారంభించారు. భావానికే అధిక ప్రాధాన్యతనిచ్చే స్వామీజీ స్నానానికి వాడుతున్న చెంబునే కలశంగా వాడుకొన్నారు. ఆ చెంబులోని జలాన్ని మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తుంటే ఏవో శక్తి తరంగాలు తనలో ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందారు రామకృష్ణ గారు. ఆ ఒక్క చెంబెడు నీటినే అలా ధారగా పోస్తూనే ఉన్నారు స్వామీజీ. అతని శరీరమే గాక ఆ గదంతా నీటితో తడిసిపోయింది. ఆ ధార అలా తన మీద పడుతూనే ఉంది. కనీసం 4-5 బకెట్ల నీరు పోస్తే గాని తాను ఆ గది అలా తడవడానికి వీలు కాదు. మరి అన్ని నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయని అతను తలెత్తి చెంబు వైపు చూశారు. అంతటితో ఆ ధార ఆగిపోయింది. అప్పుడు అతనికి స్వామివారు ఒక సంకల్ప సిద్ధులని అర్థమైంది. తదుపరి అతనికి స్వామివారు భువనేశ్వరి మహామంత్రాన్ని ఉపదేశించారు. అలా స్వామివారి 2వ శిష్యుడయ్యే భాగ్యం అతనికి కలిగింది. ఇలాంటి మరొక అద్భుత సంఘటన 1975 సంవత్సరం గురు పౌర్ణమి నాడు జరిగింది. ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాస్తవ్యులైన పిఏఓ గారింటికి గురూపదేశం పొందడానికి వెళ్ళిన అనంతపూర్ బుక్కరాయ సముద్రం వాస్తవ్యులైన సుధాకర్ గారిని శ్రీ స్వామివారు పిఏఓ గారింట్లోని బాత్రూంకు తీసుకెళ్లి ఒక చెంబుడు నీళ్లు తీసుకుని మంత్రోచ్చారణతో అభిషేకం చేయడం ప్రారంభించారు. ఆనందలహరిలో మునిగి తేలుతున్న అతనికి స్వామివారు ఎంతసేపు అభిషేకం చేశారో తెలియదు కానీ అతను మాత్రం తడిచి ముద్దైపోయారు. ఆ ఒక్క చెంబుడు నీటితో ఇదెలా సాధ్యమని అనుకుంటూ ఆశ్చర్యంతో అతను తలెత్తి పైకి చూడగా ఆ చెంబు నుండి చివరి నీటి బొట్టు అతని శిరస్సుపై పడి ఆ గంగా ప్రవాహం ఆగిపోయింది. చూసారా పరమాత్మ యొక్క లీలా విలాసం? అవతార పురుషులు స్థూలంగా, సూక్ష్మంగా ఎలా సమన్వయంతో వర్తిస్తారో షిరిడీలో అంతిమ గడియల్లోనున్న బాబా భక్తుడైన రమణబాబా గారిని అలా కాపాడి అవతార పురుషులైన స్వామివారు అతన్ని తమ మొదటి శిష్యునిగా చేసుకున్నారు. అలాగే సమస్యల సుడిగుండంలో చిక్కి ప్రాణత్యాగానికి సిద్ధపడిన బాబావారి మరొక భక్తుడైన అన్నంరాజు రామకృష్ణ గారిని సకాలంలో కాపాడి అతన్ని తమ 2వ శిష్యునిగా చేసుకుని సమస్యల నుండి గట్టెక్కించారు. కావున సర్వదేవతా స్వరూపులైన శ్రీ షిరిడీ సాయినాథుల వారు, శ్రీ పూర్ణానందుల వారు వేరువేరు కాదు కనుక పరమాత్మ స్వరూపులైన మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి పాదపద్మాలను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన భక్తులకు సర్వదా మంగళం కలుగుతుంది. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.